హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొన్నైతే ఏకాదశి అయింది కదండి. నెక్స్ట్ రోజు ద్వాదశి రోజు మేము ఇలా అన్ని వంటకాలు నైవేద్యంగా చేసి దేవుడికి పెడతామన్నమాట. సో చిత్రాన్నం అంటే లెమన్ రైస్ అన్నమాట. చిత్రాన్నం చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అంటే టేస్ట్ చూడకుండా చేస్తాం కదా పండగ రోజు, అయినా ఎంత బాగా వచ్చిందో. బెండకాయ ఫ్రై, పప్పు, బజ్జీలు, వంకాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా రవ్వ కేసరి అన్నమాట. పాల మీగడ వేసి చేస్తామన్నమాట. ఇంకా కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తాము. ఇంకా మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా అది. ఇంకా రైస్, ఇంకా మునక్కాయ చారు కూడా చేసుకున్నాము. అదైతే నెక్స్ట్ వేసుకున్నాం కానీ అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము. ఫస్ట్ ఇవన్నీ వడ్డించుకొని తినేసాం ఫుల్గా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయన్నీ. ఈవెన్ మనం పండగ రోజు అసలు టేస్ట్ చూడకుండా వంట చేస్తాం కదా, అయినా కూడా ఎంత బాగా వచ్చాయో అన్నీ. నార్మల్ రోజుల కన్నా పండగ రోజే టేస్ట్ బాగా కుదురుతాయి, అదేంటో. సో ఇంకా అలా అనమాట. ఈరోజైతే 3-4 వ్లాగ్స్ కలిపి పెట్టేశాము. అంటే పెండింగ్గా ఉన్నవన్నీ కలిపి యాడ్ చేసి చేసామన్నమాట. లైక్ 1 వీక్ బ్యాక్ అన్నీ. ఇంకా అంటే మాకు కుదరలేదు అప్పుడు పెట్టడం. సో 1 వీక్ నుంచి పెండింగ్గా ఉన్నవన్నీ ఈరోజు పెట్టేస్తున్నాము వ్లాగ్లో. ఇదేమో తర్వాత మామ్స్ నుంచి నెక్స్ట్ రోజు మామ్స్ నుంచి మిల్క్ షేక్ తెప్పించుకున్నాను అనమాట. ఇదైతే బనానా నట్స్ అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంటే ఫ్రూట్స్ ఉంటాయి, దానికి తోడు నట్స్, ఇంకా చాలా హెల్దీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ అయితే మర్యాద రమణ రెస్టారెంట్ నుంచి మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఏం పెట్టామో చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మర్యాద రమణ రెస్టారెంట్లో అన్నీ అథెంటిక్గా అంటే తెలుగు స్టైల్లో ఉంటాయన్నమాట. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ అక్కడికి విజిట్ చేసాము. అప్పుడు వ్లాగ్ కూడా అప్లోడ్ చేసాము, ఎలా ఉంది సర్వింగ్, ఇంకా టేస్ట్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పాం కదా. ఈరోజు అయితే ఇంకా అక్కడికి పోవడం కుదరక ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. సో ఇదేంటంటే గుత్తొంకాయ పలావ్ అన్నమాట. నేతి గుత్తొంకాయ పలావ్. దానికి రైతా ఇంకా ఆనియన్స్ ఇస్తారు కదా, ఆబ్వియస్లీ ఆనియన్స్ ఇస్తారు. ఇంకా రైతా ఇచ్చారనమాట. రైతా అయితే చాలా తిగ్గా ఉంటుంది వీళ్ళది. నార్మల్గా అందరూ నీళ్ళగా చేస్తారు హోటల్స్లో రైతా, కానీ వీళ్ళది బాగా తిగ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. అది బాగా నచ్చుతుంది మాకైతే. ఇంకా ఈ గుత్తొంకాయ పలావ్ మేము ఎప్పుడు తినలేదు, అంటే అక్కడికి వెళ్ళాం కానీ వేరే ఐటమ్స్ ట్రై చేసాము. ఇదైతే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుండింది. మేము ఇదే రెస్టారెంట్ గురించి ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చాము, అది కూడా తప్పకుండా చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి వెళ్తే. ఇది ఎల్బీ నగర్లో ఉంటుందన్నమాట. దీని పక్కనే అర్బన్ జంక్షన్ అని ఇంకో రెస్టారెంట్ కూడా ఉంటుంది. బీవీకే మల్టీప్లెక్స్కి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, 1.5 కిలోమీటర్. సో అలా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు వెజ్ బఫే కూడా ఉండేది, థాలీ కూడా ఉండేది. ఈ మధ్య తీసేసారనుకుంటా, బికాజ్ ఆఫ్ వాళ్ళకి కుదరలేదంట అసలు పెట్టడం. ఇంకా నార్మల్గా బఫే చాలామంది కుదరదని ఇంకా తీసేస్తారు. సో వాళ్ళు కూడా తీసేశారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఉండింది, మళ్ళీ నెక్స్ట్ టైం 1 వీక్ వెళ్ళేసరికి అయిపోయింది తీసేసామన్నారు. మేము షాక్ అయ్యాం బఫే తీసేసారంటే. అంటే వెజ్ బఫే ట్రై చేయడానికే వెళ్ళాము ఒకరోజు, ఇంకా అది లేదనేసరికి ఇంకా మిగతావి
ఏవేవో తిన్నామన్నమాట. ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేస్తాను చూడండి. లీకేజ్ ఏం లేకుండా బాగుంది బాక్స్ కూడా ప్యాకింగ్. నార్మల్గా ఏ రెస్టారెంట్లో అయినా కొన్ని రెస్టారెంట్స్లో మాత్రమే వెజ్ బాగుంటుంది. అలా మాకు కొన్ని రెస్టారెంట్స్ నచ్చాయంటే అందులో ఇది కూడా ఒకటి అనమాట, మర్యాద రామన్న. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అక్కడ ఏం ఆర్డర్ పెట్టామంటే నా బర్త్డే రోజు వెళ్ళినప్పుడు గోంగూర పచ్చడి ముద్ద అని రైస్ ఐటమ్ చాలా బాగుంది. దానికి రైతా అద్దుకొని తింటే చాలా బాగుంది. ఇంకా స్పైసీ కూడా ఉంది బాగా. మేము అంటే చెప్పాం స్పైసీగా చేయమని చెప్తే అది స్పైసీగా రాదు మ్యామ్ అన్నారు. సో కొన్ని చిల్లీ ఫ్రై చేసి వేయమని చెప్పాము. సో చాలా స్పైసీగా ఉండే, చాలా టేస్టీగా కూడా ఉంది. అంటే హోమ్లీగా ఉందన్నమాట ఫుడ్ అయితే. ఇంకా గుత్తొంకాయ కర్రీ, రోటీస్ తిన్నాము. ఇంకా ఇంకో రోజు వెళ్ళినప్పుడు స్మోక్డ్ పాలక్ పన్నీర్ తీసుకున్నాము. అండ్ ఆల్సో బటర్ నాన్, రోటీ, పుల్కాస్ ట్రై చేసామన్నమాట. అవి కూడా హోమ్లీగానే ఉన్నాయి. టేస్ట్ అయితే మాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. నార్మల్గా ఇవి ఒకరోజు మూవీ అయ్యాక 9 అయిపోయింది, 9:30 అయిపోయింది. మిగతా రెస్టారెంట్స్లో అప్పటికే క్లోజ్ చేసేస్తున్నారు 9:30, 9:45 అంతా. ఇంకా ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. కలేజం మూవీ వ్లాగ్లో చూడండి, మూవీ అయిపోయాక ఇక్కడికి వెళ్ళి తిన్నాము, దాంట్లో కూడా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సర్వింగ్ ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం నచ్చలేదు, కానీ సెకండ్ టైం నుంచి బాగా నచ్చింది మళ్ళీ. అంటే ఫస్ట్ టైం మాకు నచ్చలేదు. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా నచ్చింది అప్పటి నుంచి మళ్ళీ. ఇంకా సో కంటిన్యూ చేస్తున్నాం ఆ రెస్టారెంట్కి వెళ్ళడం. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏ రెస్టారెంట్ బాగుంటాయి వెజ్కి, లైక్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ బాగుంటాయి, లంచ్కి ఎక్కడ బాగుంటుంది, ఇంకా బఫే ఎక్కడ బాగుంటాయి, స్టార్టర్స్, డెజర్ట్స్, ఇట్లా ఎక్కడ ఏది బాగుంటుంది అని కామెంట్ చేయండి. మేము వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకా వెళ్తే రివ్యూ ఇవ్వడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాము. హైదరాబాద్లో ఉన్నవి చెప్పండి. సో చూడండి, ఇప్పుడైతే కష్టపడి ప్లాస్టర్ తీసామన్నమాట. అంటే లీకేజ్ అవ్వకుండా చాలా ప్లాస్టర్తో ఫుల్గా ప్యాక్ చేసేసారు. అందుకే చాలాసేపు అయింది తీయడానికి. చూడండి గుత్తొంకాయ పలావ్, పైన ఉన్న గుత్తొంకాయ అంతా క్యాప్కి వెళ్ళిపోయింది, బాక్స్ క్యాప్కి. మా వ్లాగ్స్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నార్మల్గా మన ఆంధ్ర స్టైల్, తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ ఇలాంటివి రెస్టారెంట్స్లో ఎక్కువ దొరకవు కదండి. నార్మల్గా ఎక్కువ నార్త్ ఇండియన్ స్టైల్ పాలక్ పన్నీర్, ఇంకా మేతి చమన్ ఇలాంటివే దొరుకుతాయి. కానీ లైక్ ఇలాంటివి గుత్తొంకాయ, ఇంకా డిఫరెంట్ కర్రీస్ అలాంటివి ఎక్కువ దొరకవు కదా రెస్టారెంట్స్లో. బట్ ఈ రెస్టారెంట్లో అలాంటివన్నీ ఉంటాయి. సో మాకు నచ్చింది, అందుకే ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేసాము. నార్మల్గా మేము ఉంటున్న లొకేషన్కి చాలా దూరం అన్నమాట ఈ రెస్టారెంట్. అయినా ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పి పెట్టుకున్నాం అన్నమాట ఆర్డర్. అసలు ఇంత దూరం లొకేషన్కి వస్తుంది అనుకోలేదు ఆర్డర్, కానీ బాగానే వచ్చింది. బట్ కొద్దిగా లేట్గా వస్తుంది ఆర్డర్ అంతే. లైక్ 14 కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము ఉన్న లొకేషన్కి.
ఇంకా రైతా ఇచ్చారు చూడండి స్మాల్ బాక్స్లో. రైతా కూడా బాగా థిక్ కన్సిస్టెన్సీ ఉంది, అది బాగా నచ్చింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాం ప్లేట్లోకి. నార్మల్గా నేనైతే ఫస్ట్ కొద్దిగా వితౌట్ రైతా తిని తర్వాత రైతాతో ట్రై చేస్తాను. లైక్ విత్ రైతా బాగుందా వితౌట్ రైతా బాగుందా అని టేస్ట్ చేసి, అంటే 2 రకాలుగా టేస్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ ఇంకా గ్రేవీ ఇస్తారు కదా, షర్వా అంటారు, అది ఇచ్చినప్పుడు దాంతో కూడా ట్రై చేస్తామన్నమాట బిర్యానీ. ఏ దాంతో బాగుంటే అది కంటిన్యూ చేయొచ్చని, ఇంకా అన్ని టేస్టులు చూసినట్టు కూడా ఉంటుంది. మీకు వెజ్లో ఎలాంటి రెసిపీస్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ చాలా రెసిపీస్ చేసి పోస్ట్ చేసామన్నమాట. తప్పకుండా అవి చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. మా రాయలసీమ స్టైల్లో చేసామన్నమాట, స్పైసీగా ఘాటుగా అన్నీ రెసిపీస్. ఇంకా పిండి వంటలు లాంటివి, మేము రెగ్యులర్గా చేసుకునే వంటకాలు అన్నీ పోస్ట్ చేసాము. ఇంకా వ్లాగ్స్ కానీ మూవీ రివ్యూస్, లేటెస్ట్ న్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. షార్ట్స్లో కూడా డైలీ లైక్ ఇంపార్టెంట్ న్యూసెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నమాట, పోస్ట్ చేస్తూ. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు అనుకుంటా. ఒకవేళ చూడలేదు అనుకుంటే తప్పకుండా చూడండి. ఇంకా మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ మీకు వీడియోస్ పెట్టగానే పైన వచ్చేస్తాయి మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే. ఆర్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేము వీడియో పెడితే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి వంకాయలు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట వంకాయలు. నార్మల్గా వంకాయ తింటే కొన్నిసార్లు దగ్గు వస్తుంది కదా, అలా లేకుండా ఇవి బాగా ఉడికాయి లోపల కూడా. సో టేస్ట్ బాగుండింది, ఇంకా మసాలా కూడా బాగుంది. మేమైతే నార్మల్గా మసాలాస్ ఎక్కువ తినము. ఇది నార్మల్గా ఎక్కువ హెవీగా ఉండే మసాలా కాదు దీంట్లో యూజ్ చేసింది, సో అందుకే బాగా నచ్చింది. ఎక్కువ మసాలాస్ తింటే ఇంకా కడుపులో అంతా హెవీగా అయిపోతుంది, సో అంతగా నచ్చదు మాకు. సో ఇదైతే రైతా. ఇంకా లేట్ చేయకుండా తినాలి, అందుకనే వీడియో తీయలేదు మేము తినేది అవంతా. నేనైతే రీసెంట్గా 11 మూవీ చూశాను. లైక్ ఇప్పుడు కాదులేండి, ఒక 2 వీక్స్ అయి ఉంటుంది. అది మీకు తప్పకుండా సజెస్ట్ చేద్దాం అనుకున్నా. మూవీ చాలా బాగుంటుంది, సస్పెన్స్ఫుల్గా. అంటే నేనైతే ఇంటెలిజెంట్ కాబట్టి గెస్ చేసేస్తానన్నమాట ఎవరు మర్డర్ చేసింది అని. మీ అందరైతే కష్టపడాలి ఎవరు మర్డర్ చేసింది, ఎవరు క్రిమినల్ అని చెప్పి కనుక్కోవడానికి. మీరైతే చాలా కష్టపడాలి. నేనైతే ఒక మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి కనుక్కున్నాను అనమాట, అది వేరే విషయం. సో 11 మూవీ చూడండి, నవీన్ చంద్ర గారిది. చాలా బాగుంది మూవీ అయితే. ఈ మూవీలో 65 ట్విన్స్ నటించారంట స్క్రీన్లో. నేను షాక్ అయిపోయా, 65 ట్విన్సా అని. అది మెయిన్గా నేను మూవీ చూడడానికి కారణం. లైక్ అంటే 11 మూవీ బాగుందని చెప్పి విన్నాను, చూద్దాం అనుకున్నా కుదరలేదు. కానీ ఒక మీమ్లో చూశాను అనమాట, 65 ట్విన్స్ ఉన్నారంట మూవీలో అని చెప్పి. సో ఇంకా తప్పకుండా చూడాలని వెంటనే వెళ్ళి చూసేసా. దాంతోపాటే బ్లైండ్ స్పాట్ అని నవీన్ చంద్ర గారిది ఇంకో మూవీ ఉంది, అది కూడా ఓకే బట్ అది కూడా సస్పెన్స్ కొద్దిగా ఉంటుంది, బట్ టూ మచ్ థ్రిల్లింగ్ కాదు, ఓకే బాగానే ఉంటుంది. అండ్ కుబేరా మూవీ అయితే ఆల్రెడీ అందరూ చూసేసి ఉంటారు అనుకుంటా. నేను కూడా దానికి సంబంధించిన రివ్యూ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి.
అండ్ నేను ఇప్పటి నుంచి నేను చూసిన బెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అట్లీస్ట్ వీక్కి 1 or 2 అయినా. సో అది కామెంట్ అంటే నేను వీడియో అప్లోడ్ చేయాలో వద్దో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అంటే నాకు పనే ఉండదన్నమాట ఈ మూవీస్ చూడడమే. అంటే రోజుకొక మూవీ చూడకపోతే నాకు నిద్ర రాదు. అంటే ఆఫీస్కి వెళ్ళి రాగానే ప్రశాంతంగా ఒక మూవీ చూడాలి, అప్పటికే ఐస్ స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి, ఐ నో దట్. కానీ ఏమో మూవీ చూస్తే రిలాక్సింగ్గా ఉంటుంది, కొద్దిసేపు అన్నీ మర్చిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. అందుకని ఇంకా చాలా మూవీస్ చూశాను, బట్ పేరు గుర్తు రావట్లేదు మీకు సజెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. నేను చూసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా. అంటే ఐ మీన్ సజెస్ట్ చేస్తాను ఏ మూవీస్ బాగుంటాయి అని చెప్పి, లైక్ రీసెంట్గా వచ్చినవి ఆర్ కొద్దిగా పాతవైనా పర్లేదు. అండ్ 3 BHK మూవీకి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మళ్ళీ ఇంకా చూడాలి, నెక్స్ట్ వీకెండ్కి ట్రై చేయాలి, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్ళాలి. ఇంకా ఆలోపు ఓటీటీలో వస్తే ఓటీటీలో చూడాలి, అంతే, ఇంకా ఆప్షన్స్ లేవు. ఇంకా ఒక కొత్త అప్డేట్ తెలిసింది ఏంటంటే, రాక్షసుడు మూవీ ఉంది కదా బెల్లంకొండ శ్రీనివాస్ గారిది, దానికి సీక్వెల్గా పార్ట్ 2 తీస్తున్నారనమాట, రాక్షసుడు 2. ఇంకా అందరం వెయిటింగ్ అనమాట దాని అప్డేట్ గురించి. ఆబ్వియస్లీ రాక్షసుడు మూవీ చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా. సో దాని పార్ట్ 2 వస్తే తప్పకుండా చూడాలి. సో అలా ఇంకా ఈ మధ్య అయితే స్టార్ హీరోస్వి మూవీస్ ఏం రావట్లేదు, ఇంకా ఎప్పుడు వస్తాయో చూడాలి. నేనైతే ఇంకా కొత్త మూవీస్ రావట్లేదని చెప్పి ఇంకా యూట్యూబ్లో ఇంకా నెట్ఫ్లిక్స్ అంట అన్నిట్లో ఇంకా పాత మూవీస్ చూస్తూ ఉన్నాను అనమాట. థ్రిల్లర్ మూవీస్ వెతికి నేను చూడనివి ఏమైనా ఉంటే అవి ఇవి అని చెప్పి. ఇంకా ఆహాలో ఒక మూవీ ఉందన్నమాట, జీవి అని, అది కూడా చాలా బాగుంటుంది, లైక్ సైన్స్ ఫిక్షనల్ మూవీ, ఇంకా థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి. అంటే ఇది ఇప్పుడు మూవీ కాదు, పాతదే. అంటే నేను ఒక 2-3 సార్లు చూశాను, చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా ఆ మూవీ. ఇంకా జిమ్ఖానా ఒక మూవీ ఉంటుంది, అది కూడా చూడండి, ఆహాలో ఉంది. ఆ మూవీ అయితే బాక్సింగ్ గురించి అనమాట, కానీ లైక్ ఎక్కువగా కామెడీగానే ఉంటుంది మూవీ అంతా. మీరు కూడా నాకు ఏదైనా మూవీ బాగుంది అని చెప్తే సజెస్ట్ చేయండి, లైక్ థ్రిల్లర్ మూవీస్ చూస్తేనే నాకు లైక్ ఎంగేజింగ్గా ఉంటాయి కదా మూవీ అంతా, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఆర్ కామెడీ మూవీస్ కూడా, 2 ఓకే. సో ఇప్పుడైతే తినేసామన్నమాట, గుత్తొంకాయ పలావ్. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వచ్చేస్తున్నాను. అప్పుడైతే మూన్ చాలా బాగా వచ్చాడనమాట, పౌర్ణమి అనమాట. సో చాలా అంటే చాలా బాగుండింది, అందుకే వీడియో తీసాను అనమాట. ఎంత రౌండ్గా వచ్చారో అసలు, చాలా బాగుండింది చూడ్డానికి అయితే, పెద్దగా అంటే బిల్డింగ్స్ మధ్యలో అలా. ఇంకా ఆఫీస్ అయిపోయాక రత్నదీప్కి అయితే వెళ్ళిపోయాము, కొన్ని గ్రాసరీస్ తీసుకునే ఉంటే ఇవన్నీ తీసుకున్నాము, లైక్ ఇంటికి అవసరం ఉన్నవి, చాక్లెట్స్, స్నాక్స్. ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇది వీకెండ్, అది ఐ మీన్ నిన్ననే అనమాట, సాటర్డే. మేము గ్యాస్ అడ్రస్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట, న్యూ అడ్రస్కి, మా హౌస్ న్యూ అడ్రస్కి చేంజ్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా అక్కడేం వీడియో తీయలేదు, కొద్దిసేపే అనమాట, లైక్ 10-15 minutes వర్క్ అంతే.
సో ఆ తర్వాత ఇంకా ఎయిర్టెల్ ఆఫీస్లో కొన్ని వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము. తర్వాత మినర్వాకి అయితే వచ్చేసామన్నమాట. ఇదేమో కొత్తపేటలో ఉన్న మినర్వా అనమాట. వైష్ణవి మాల్ అనుకుంటా దీని పేరు, అంతగా గుర్తులేదు, ఐఎమ్ నాట్ షూర్. యాంబియన్స్ అయితే సూపర్గా ఉండింది, ప్రశాంతంగా, మెట్రో కనిపిస్తూ చాలా బాగుంది. ఇంకా మాల్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్, ఇంకా కింద బార్బిక్యూ నేషన్ కూడా ఉందన్నమాట. బట్ నాకు మినర్వానే ఇష్టం అని చెప్పి ఇంకా మినర్వాకి వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే పని అంతా అయ్యేసరికి ఫుల్ ఆకలేసేసింది, 4 అయిపోయింది. యాక్చువల్గా బఫే తిందాం అనుకున్నాం కానీ లైక్ వెజ్ థాలి చాలా బాగుంటుంది మినర్వాలో, అది చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే. 4కి అంటే 3కే క్లోజ్ అయిపోద్ది, మ్యాక్సిమం 3:30. ఇంకా 4 అయిపోయింది కదా. ఇంకా సో అందుకే ఏం తిందామని చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము. చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మేమైతే మాదాపూర్ మినర్వాకి వెళ్ళాం కానీ ఈ మినర్వాకి ఇదే ఫస్ట్ టైం. మాదాపూర్ మినర్వాకి వెళ్ళాం, ఇంకా కొండాపూర్లో బ్లూ ఫాక్స్ మినర్వా ఉంటుంది, దానికి వెళ్ళాము. ఇక్కడేమో స్కానర్ ఉంది కదా, ఇదైతే ఫస్ట్ టైం అని చెప్పా కదా. సో చూస్తున్నాం, యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్కానర్ ఉంది కదా, సో మనం స్కాన్ చేస్తే మనకి మెన్యూ వస్తుంది. లైక్ ఫస్ట్ అయితే వాట్సాప్లో మెసేజ్ వచ్చి వ్యూ మెనూ అని చెప్పి వస్తుంది, దాంట్లో మనం చూడొచ్చు మెనూ. అయితే చాలా స్లో ఉన్నారండి బాబు అసలు, లైక్ చాలా స్లో అనమాట. ఆర్డర్ ఇచ్చాక 45 మినిట్స్కి తెచ్చినట్టున్నారు. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది, వీళ్ళు చాలా లేట్గా తెచ్చారు. కానీ అంటే నార్మల్గా మినర్వాలో ఫాస్ట్గానే తెస్తారు, లైక్ మ్యాక్సిమం. లైక్ మేము ఇచ్చింది బ్రేక్ఫాస్ట్ అనమాట, ఆర్డర్ టిఫిన్స్ ఇచ్చాము, అయినా ఎంత లేట్గా తెచ్చారో. రష్ కూడా అంతేం లేరు, నార్మల్ క్రౌడే, టూ మచ్ క్రౌడ్ ఏం లేరు, అయినా లేట్గా తెచ్చారు. అంటే వేరే వాళ్ళకి కూడా లేట్గానే తెస్తున్నారు. అంటే 4 అయిపోయింది కదా, మేబీ వాళ్ళు కూడా అలసిపోయారేమో మార్నింగ్ నుంచి వర్క్ చేసి. ఫస్ట్ అయితే మమ్మీ ఏమో లస్సీ ఆర్డర్ ఇచ్చారు, స్వీట్ లస్సీ. ఇంకా నేనేమో సెట్ దోశ ఆర్డర్ ఇచ్చాను అనమాట. మాదాపూర్లో ఉన్న మినర్వాలో అయితే దీన్నే సాఫ్ట్ దోశ అంటారు, కానీ 2 సెట్ దోశలే, డిఫరెన్స్ ఏముండదు పెద్దగా. ఇక్కడ నుంచి బాగా మెట్రో కనిపిస్తూ చాలా బాగుంటుంది వ్యూ, రెస్టారెంట్ నుంచి ప్రశాంతంగా. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మాదాపూర్లో మినర్వా కూడా అక్కడ నుంచి కూడా మెట్రో కనిపిస్తుంది, మాదాపూర్లో ఉన్న మినర్వా. నేను కొన్ని ర్యాండమ్గా పిక్స్ తీసుకున్నాను. అప్పటికే ఫుల్ అలసిపోయాము, ఇంకా ఆర్డర్ వచ్చే వరకు టైం పాస్ అవ్వడానికి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే ఆర్డర్ వచ్చేసింది చూడండి, 3 సెట్ దోసెస్ వచ్చాయి, సాంబార్, కూర్మా కూర్మా లాంటిది ఒకటి, 2 తెల్ల చట్నీలు వచ్చాయి, పల్లి చట్నీ ఒకటి, కొబ్బరి చట్నీ ఒకటి, ఇంకా ఎర్ర చట్నీ ఒకటి వచ్చింది. తర్వాత లస్సీ చాలా లేట్ వచ్చింది మమ్మీది, ఇంకా నాదే లేట్. అంటే అది స్వీట్ లస్సీ అనమాట, లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేశారు కొద్దిగా, ఇంకా పైన బాదం పలుకులు వేశారు. లస్సీ బాగుందని మమ్మీ చెప్పింది, ఇంకా తర్వాత నేను సెట్ దోశ బాగుందని చెప్పేసరికి నెక్స్ట్ మళ్ళీ రివర్స్లో అది ఆర్డర్ చేసాము. మమ్మీ సెట్ దోశ ఆర్డర్ చేసింది, నేను లస్సీ ఆర్డర్ చేసాను మళ్ళీ. సో తినడం అయితే ఫినిష్ చేసాము. యాంబియన్స్ అయితే చాలా బాగుందండి, ఆ ఫ్లవర్స్ అవి అయితే చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇప్పుడైతే తినేసాము, ఇంకా బిల్ పే చేసేసామన్నమాట. ఇప్పుడు అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి వీడియో తీద్దామని, అంటే వచ్చేప్పుడు సరిగ్గా వీడియో తీయలేదు, ఇంకా ఆకలిస్తుంది అప్పటికే అని చెప్పి, అందుకే ఇప్పుడు బాగా తీసాను వీడియో.
లైక్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అనమాట, ఫ్లోర్ కానీ ఏదైనా. చాలా నీట్గా ఉండింది. వేరే రెస్టారెంట్స్లో అయితే మనం చెప్పేదాకా క్లీన్ చేయరు వాళ్ళు. మినర్వాలోనే కాఫీ షాప్ అనమాట ఇది. ఇంకోటేమో బ్లూ ఫాక్స్ అని ఉంటుంది. రెండు బాగానే ఉంటాయి, కానీ మనకి వెజ్ థాలీ, టిఫిన్స్ అలా ఉండేది మాత్రం కాఫీ షాప్లో, మినర్వా కాఫీ షాప్లో. ఇంకా అన్నీ లైక్ రోటీస్ అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. రోటీస్ ఇంకా స్నాక్స్ అన్నీ ఉంటాయి. బట్ బ్లూ ఫాక్స్ అని ఉంటుంది కదా మినర్వాలోనే, దాంట్లో మాత్రం ఓన్లీ లైక్ రోటీస్, కర్రీస్, మెయిన్ కోర్స్, ఇంకా స్టార్టర్స్, డెజర్ట్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి అక్కడ దాంట్లో అయితే. రెండు టేస్ట్ బాగుంటాయి. మేము లైక్ రీసెంట్ ఎప్పుడు విజిట్ చేస్తామన్నమాట మినర్వా. ఇందులో అయితే ఈ మాల్లో 2 ఉన్నాయన్నమాట. కాఫీ షాప్ ఉంది అండ్ బ్లూ ఫాక్స్ కూడా ఉంది, ఇంకా బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి వీడియో కింద. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. మార్నింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్ 1కి బయలుదేరినట్టున్నాము. ఇంకా ఇప్పుడేమో 6:30 అయిపోయింది. ఇంకా టైం అప్పటికే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మార్నింగ్ ఇడ్లీ తినేసామన్నమాట. అది వీడియో తీయడం మర్చిపోయా. ఇంట్లో ఇడ్లీ చేసుకున్నాము. లైక్ దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇడ్లీ వీడియోకి. మేము అనుకోలేదు, నార్మల్గా ఏదో తీద్దామని చెప్పి తీసాము. ఇప్పుడు బియ్యం ఇడ్లీ, సో అవే చేసుకున్నాం. మళ్ళీ అవి చేసుకొని తినేసి ఫుల్గా ఫ్రెష్ అయ్యి ఇంకా బయటకు వచ్చాము. అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది కదండి, అప్పుడు లేట్ అయింది. అందుకే ఇంకా మినర్వాలో తినేసి వెళ్తున్నాం ఇప్పుడు, క్యాబ్ బుక్ చేసుకొని. ఇప్పుడు ఇంకా నేనైతే అంటే ఆటోలో నిద్రపోయా అనమాట. ఇంటికి వెళ్ళే వరకు ఫుల్ అలసిపోయాము. చూడండి బయట కూడా చాలా బాగుంది కదా. ఈ మాల్ అంతా కూడా నీట్గానే ఉంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అంటే చిన్న మాల్ అయినా చాలా నీట్గా ఉంది, ఆర్గనైజ్డ్గా. ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు చూడండి, చాలా బాగుంది. లిఫ్ట్లో ఉన్నప్పుడు తీసాను. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. ఇది మాల్ బయట అనమాట, వీడియో తీసాము. ఇదే అనమాట మాల్. మెట్రోకి ఆపోజిట్లోనే ఉంటుంది. చిన్న మాల్ అయినా చాలా నీట్గా ఉందన్నమాట. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, క్లీన్ చేస్తూనే ఉన్నారు అన్నీ. వైష్ణవి మాల్ అనుకుంటా, ఇది పేరు అంతగా గుర్తులేదు. మీకు మినర్వా కొత్తపేట అని కొడితే వచ్చేస్తుంది లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో. తప్పకుండా చూడండి అండ్ తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే సోమ్ తింటున్నాం. మీరు హెవీగా తిన్నప్పుడు ఆర్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సోంపిస్తే తినండి, బాగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఫుడ్. ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఆటోలో ఉన్నాము. ఇప్పుడేమో చింతకాయలు వచ్చే సీజన్ కదండి, చూస్తున్నాము, అన్నీ వెతుకుతున్నాము. ఇక్కడంతా చూడండి మార్కెట్లో ఉంది. ఇంకా చూస్తున్నాము చింతకాయలు ఉంటాయేమో అని చెప్పి, కానీ ఒక్క స్టాల్లో కూడా దొరకలేదు.
చింత చిగురు కూడా ఇట్లా కష్టపడ్డాము, దొరకడానికి చాలా రోజులు పట్టింది. చిన్న చింతకాయలతో మేము లైక్ పచ్చడి చేసుకుంటాం అనమాట, పచ్చిమిరపకాయలు వేసుకున్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ ఇంతకుముందు వీడియో కూడా అప్లోడ్ చేసాము చాలా లాంగ్ బ్యాక్, ఒకసారి వెళ్ళి చూడండి వీడియోస్. మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చింతకాయలు దొరికితే ఇప్పుడు పచ్చడి చేస్తాం కదా, ఈసారి నీట్గా పెడతాము వీడియో, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నీట్గా అప్లోడ్ చేస్తాం ఈసారి. ఇవేమో ర్యాండమ్ పిక్స్ తీసాను అనమాట, చాలా బాగా వచ్చాయి కదా ఫొటోస్. ఇదైతే iPhone 14 అనమాట. వినాయకుడు విగ్రహం చాలా బాగుండింది అనమాట ఎంట్రన్స్లో, అందుకే తీసాను. ఇవేమో నేను టైంపాస్కి కొన్ని పిక్స్ తీసాను అనమాట, అవి కూడా యాడ్ చేసా. ఇది రెస్టారెంట్లో తీసుకున్న పిక్. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి పచ్చిశనగలు అనమాట, పచ్చిశనగ బుడ్డలు అనమాట. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకొని తినండి ఆర్ పచ్చిగా తినండి, ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. అండ్ ఈరోజు మార్నింగ్ దోశ వేసుకున్నాము. మేము నార్మల్గా ఎప్పుడన్నా అంటే దోశ పిండి 2-3 డేస్కి వస్తుంది కదండి. మనం ఫస్ట్ డే ఏమో చట్నీస్ చేసుకొని తింటాము, ఇంకో రోజు మసాలా దోశ అట్లా చేసుకొని తింటాము, ఆర్ దోశ పిండితోనే పొంగనాలు వేసుకొని తింటాము. లేకపోతే ఇంకో రోజు మనం తినాలి అంటే ఇంకా ఆల్రెడీ తిన్నదే కాబట్టి ఏం వెరైటీస్ గుర్తురావు కదా. సో మేమైతే దోశ ఇంకో రోజు లాస్ట్ రోజు ఆర్ 1-2 డేస్ ఇలా వేసుకొని తింటామన్నమాట. ఏంటి అంటే మీకు ఇప్పుడు వస్తుంది చూడండి, ఇలా చేసుకొని తిన్నారనుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దోశ లైక్ ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకోండి మళ్ళీ. ఎలా అంటే నార్మల్గా పప్పుల పొడి ఉంటుంది కదండి, పప్పులు గ్రైండ్ చేసుకొని ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా జీలకర్ర కూడా ఆప్షనల్ అనమాట. జీలకర్ర ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో ఆ జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోండి. ఆర్ ఇది నార్మల్గా పుట్నాల పొడి మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా ఎప్పుడు, ఆల్మోస్ట్ అందరి ఇంట్లో. ఆర్ ఉప్పు కారం కూడా ఇంకా మీకు మరీ అది కూడా ఓపిక లేదు చేసుకోవడం అంటే ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఇదేం పొడి దోశ కాదండి, మళ్ళీ పొడి దోశ చూపిస్తుందేమో అనుకోకండి, ఆగండి నేను చూపిస్తాను ఏంటి డిఫరెంట్ అని. అందరు రెగ్యులర్గా ఇలా చేసుకోరు, ఇదైతే డిఫరెంట్ రెసిపీ. చూడండి కాలినట్టుంది దోశ. మళ్ళీ లాస్ట్లో ఒకసారి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోకండి, టేస్ట్ అంతా పోతుంది, ఇంకా ఆయిల్ అంతా పీల్చుకేసుకొని దోశ అసలు టేస్టీగా ఉండదు.
సో మినిమల్గానే వేసుకోండి ఆయిల్. ఇప్పుడు చూడండి బాగా బ్రౌన్ కలర్ అయింది కదా దోశ, బాగా కాలింది. ఇప్పుడు విరగకుండా నీట్గా స్లోగా తీసుకోండి. బిగినర్స్ అయితే చాలా కష్టం దోశలు తీయడం, మీకు చూసి తీసుకోండి. తొందరపడి తిక్కగా తిప్పేయకండి. ఫస్ట్ ఎడ్జెస్ నుంచి తీసుకోండి, ఒక సైడ్ ఎడ్జ్. అంటే ఎటు సైడ్ బాగా కాలింది అనిపిస్తే ఆ ఎడ్జ్ నుంచి తీసుకుంటారండి, అప్పుడు ఈజీ అవుతుంది మీకు. ఇటు సైడ్ బాగా రోస్ట్ అయిందని అర్థమవుతుంది కదా మనకి, బ్రౌన్ లైన్లా ఫామ్ అయింది కదా, అందుకని ఇటు సైడ్ నుంచి తీస్తున్నాం అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది, ఏం విరగకుండా. ఇందాక చెప్పిన పచ్చిశనగ బుడ్డలు తప్పకుండా ట్రై చేయండి. అంటే అవి ఎక్కువగా దొరకవు సంతల్లో, రైతు బజార్లో, డైరెక్ట్ రైతులు అమ్ముతారు కదా అట్లాంటి ప్లేసెస్లో అయితే ఉంటాయి బజార్లో. శనగకట్టె అని ఇలా అన్నీ అమ్ముతారనమాట. అంటే సపరేట్ బుడ్డలు అమ్మరు, శనగకట్టె టోటల్గా అమ్ముతారు. అవి తీసుకొని పచ్చివి తింటే చాలా లేతగా ఉన్నాయి, పచ్చివి తినేయచ్చు. ఆర్ మీకు నచ్చలేదు అంటే డైరెక్ట్గా నార్మల్గా ఫ్రై చేసుకోండి. అంటే ఆయిల్ అదేం కాదు, నార్మల్గా ఫ్రై చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, అండ్ హెల్తీ కూడా. అవి స్నాక్స్గా కూడా తినొచ్చు మీరు. ఇప్పుడు తిప్పేస్తున్నాను దోశ ఫైనల్గా. చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోశ ఎంత బాగా వచ్చిందో. జస్ట్ నార్మల్గా కొద్దిగా యాడ్ చేయండి ఆయిల్, ఎక్కువ కాదు, ఒక 2-3 డ్రాప్స్ అంతే. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ సైడ్ కూడా కొద్దిగా కాగాలి. నార్మల్గా అందరూ వన్ సైడ్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు తీసేస్తారు. కొద్దిగా పిండి ఉంటుంది, అలా చేయకండి. లైక్ ఎంత కాగినా కొంచెమైనా పిండి ఉంటుంది, అలా ఉంటే బాగోదు. సో సెకండ్ సైడ్ కూడా లైట్గా అయినా చేసుకోండి. ఇందాక చెప్పా కదా పొడి, దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసి ఇటు సైడ్ వేసుకుందాము. ఏంటి ఇది డిఫరెంట్ అని మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇందాక చెప్పిన పొడి అనమాట, ఆ పొడి యాడ్ చేసుకోండి ఫస్ట్, మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టు అన్ని సైడ్స్కి. ఓన్లీ మధ్యలో వేసుకున్నారనుకోండి టేస్ట్ ఉండదు, సో అన్ని సైడ్స్ వేసుకోండి. ఇలా వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఘాట్ వచ్చేసి మొత్తం పోగొస్తుంది, ఇంకా దగ్గు వస్తుంది. తర్వాత సిమ్లో వేసుకోండి, సిమ్లో పెట్టుకొని తర్వాత ఎక్కువ పొడి వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇదే ఎక్కువ కారంగా ఉండదు, సో చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఈ పొడి ఏదైతే ఉందో. మీకు ఇది అవైలబుల్ లేదంటే నార్మల్గా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, అలా అయినా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. బాగా కరకరగా ఉన్న దోశ మీద ఇది వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా తిన్నారనుకోండి ఇంకా మీరు నార్మల్గా మసాలా దోశలు, చట్నీ దోశలు అది కూడా మానేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా ముక్కలు అన్నమాట.
మీరు ఎక్కడ చూసుండరేమో మేబీ ఇలా చేసుకోవడం. ఇలా చేసి చూడండి, ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పదే పదే ఇలా తినాలనుకుంటారు. ఇంకా దోశ చేసిన ప్రతిసారి తప్పకుండా ఇలా ఒక దోశ అయినా తింటారు. టమాటా ముక్కలు వేసారనుకోండి, ఆ పొడి ఇంకా టమాటాకున్న పులుపుదనం అన్నీ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిమంది ఇలా రాగా ఉన్నది తినరు కదండి, ఇలా దోశలు వేసారనుకోండి తప్పకుండా తింటారు. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంకా పుట్నాలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఈవినింగ్ టైం దోశలు వేసుకున్నారనుకోండి, ఇలా చేస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ, టమాటా చట్నీలు, ఇంకా ఉర్లగడ్డ కర్రీ చేసుకొని తింటాం దోశకి. ఇంకెప్పుడు రొటీన్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు తప్పకుండా వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ చెప్తారు, ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉందని చెప్పి. లాస్ట్లో గార్నిష్ చేసుకోండి ఇట్లా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని. ఎక్స్ట్రా ఫ్లేవర్ అంతే. దానివల్ల మనకి ఏం టేస్ట్ రాదు, కానీ ఫ్లేవర్, స్మెల్ ఇంకా కలగా కనిపిస్తుంది రెసిపీ, అందుకనే వేస్తారు అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టారు కదా, అలానే ఉంచి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే ఆ పొడి అంతా పక్కకి పోకుండా కొద్దిగా అతుక్కుంటుంది దోశకు బాగా. ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. ఇంకా చూడండి ఎంత బాగుందో దోశ, కలర్ఫుల్గా. ఇంకా టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది. కనిపించిన దానికన్నా తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది మీకు. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏం కావాలన్నా మాకు కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఎన్నో మేము ట్రై చేసి చూపించాలి అంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఇంకా మీ సపోర్ట్ తెలియజేయాలి అనుకుంటే మాకు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. షేర్ చేస్తే మీలాగే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఇలా డిఫరెంట్ రెసిపీస్. సో అందుకే సబ్స్క్రైబ్ చేయడం దేనికి అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము వీడియో పెట్టగానే, అందుకని. చూడండి దోశలు 2 వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే తినేస్తాము. బాయ్. ఇంకా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. బాయ్.